హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా ఇషా ఫౌండేషన్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా సద్గురు సన్నిధి అని ఒక ఆర్చ్, అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఇషా ఫౌండేషన్. ఇక్కడే ఒక హోటల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే పార్కు అన్నీ ఉంటాయి, అక్కడే పెట్టుకొని తినిపించవచ్చు. ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి జర్నీ చేసి వెళ్తే మనకి ఇషా ఫౌండేషన్ అయితే వస్తుంది. అక్కడి వరకు కూడా మనకి ఆ స్టాచ్యూ అనేది కనిపించదు, కొండల మధ్యలో అయితే ఉంటుంది. సో మనం నియర్గా వెళ్ళిన తర్వాతనే కనిపిస్తుంది అనమాట. వెనకంతా కొండలే ఉంటాయి. ఇక్కడ మనకి టోల్ అయితే పే చేయాల్సి ఉంటుంది, టోల్ ఉంటుంది. మళ్ళీ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, పార్కింగ్ అంతా నీట్గా అరేంజ్ చేసి ఉంటారు. ఫస్ట్ వెళ్ళంగానే మనకి నాగుపాము అయితే ఉంటుంది, నాగులు ఉంటాయి. దర్శనం చేసుకొని వెళ్ళంగానే నంది ఉంటుంది. ఆ నందికి అయితే మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కింద చూస్తున్నాం కదా, ఇక్కడైతే ఇక్కడ రూమ్ లాగా కనిపిస్తుంది చూడండి, అది గుడి అనమాట. అక్కడ శివలింగం అయితే ఉంటుంది, అక్కడ మనం అభిషేకం కూడా చేయొచ్చు. అక్కడే వాటరు జలం అంతా అమ్ముతూ ఉంటారు. 50 రూపీస్ అలా ఇచ్చామంటే ఒక చెంబు లాంటి దాంట్లో జలం అయితే ఇస్తారు, అభిషేకం అయితే చేయొచ్చు మనము. ఇక్కడే వాటర్ అయితే తాగడానికి వాటర్ అయితే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఎటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ అయితే పెట్టలేదండి. నార్మల్గా ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఏమన్నా పెట్టున్నారేమో తెలీదు, లేదా మేము వెళ్ళింది 4 కాబట్టి ముందే పెట్టున్నారో మాకు తెలీదు. చాలా బాగుంటుందండి వ్యూ పాయింట్. ఈవినింగ్ టైమ్స్లో అయితే వెళ్ళండి. అలాగే లైట్ షో అయితే 7:20 కల్లా స్టార్ట్ అయ్యి 8 o'clock 7:40 or 8 వరకు అయితే ఉంటుందంట ఈవినింగ్. చాలా బాగుంటుంది. మళ్ళీ బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. ఈవినింగ్ ఎక్కువ మంది రావడానికి ప్రిఫర్ చేస్తారు. మేము వెళ్ళిన కన్నడ కాబట్టి. అలాగే విధాన్ సౌధ అయితే కూడా తీసుకొని వచ్చాము. అలాగే ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్ కూడా వెళ్ళాము. అది కన్నడ రాజ్యోత్సవ ఇంకా దివాళీ రోజు కాబట్టి అక్కడ దేవుడి ఊరేగింపు కూడా చేస్తూ ఉన్నారు నైట్లో. అది యాక్చువల్లీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా అక్కడ ఒకతను పాట పాడాడు కదా, చాలా బాగనిపించింది. ఎవరైనా వెళ్ళి పాడొచ్చంట అక్కడ. సో అంతా చూసుకొని నైట్ 10 o'clock అలా అయిందైతే వచ్చాము. యాక్చువల్లీ ఈవినింగ్ లైటింగ్ షోకి అయితే వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా బాగుంటుంది. 7:20 to 7:45 వరకు అలా పెట్టుంటారంట, అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు. మేము అప్పుడు వర్షం పడేలాగా ఉండింది, ఇంకా లేట్ అయిపోతుందని వచ్చేసాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.